తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకునే రీతిలో వెండితెరపై బాపుగారు చిత్రీకరించిన తిన్నని కథ గోపీకృష్ణ మూవీస్ పతాకంపై యువి సూర్యనారాయణరాజు గారు నిర్మించిన భక్త కన్నప్ప. తిన్నడిగా రెబల్ స్టార్ కృష్ణంరాజు, అతని భార్య నీలగా కళాభినేత్రి వాణిశ్రీ పోటీ పడి నటించినటువంటి ఈ చిత్రం ఆడియోగ్రఫీలో జాతీయ బహుమతిని కూడా అందుకుంది. దర్శకులుగా బాపుగారికి ఖ్యాతిని తెచ్చిపెట్టిన భక్త కన్నప్ప చిత్రంలో సత్యం గారి స్వరకల్పనలో రామకృష్ణ గారు, సుశీలమ్మ గారు పాడిన ఈ వేటూరి గీతాన్ని ఇప్పుడు మనం విందాము. దినకర్ మరియు గీతా మాదిరి యుగళంలో. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. ఆకాశం దించాలా, నెలవంక తుంచాలా, సిగలో ఉంచాలా. చిక్కిలి నువ్వు నొక్కేటప్పటి చక్కిలి గింతలు చాలు. ఆకాశం నా నడుము, నెలవంక నానుదురు, సిగలో నువ్వేరా. పట్టు తేనె తెమ్మంటే చెట్టెక్కి తెస్తానే తెస్తానే. మిన్నాగు మణినైనా పుట్టలోంచి తీస్తానే తీస్తానే. పట్టు తేనె నీకన్నా తీయంగా ఉంటుందా? మిన్నాగు మణికైనా నీ ఇలువ వస్తుందా? అంతేనా అంతేనా? అవును అంతేరా. ఆకాశం మనసుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. ఆకాశం మనసుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా. సూర్యుడు ఎర్రదనం సింధూరం చేస్తానే చేస్తానే. కరిమబ్బు నల్లదనం కాటుక దిద్దేనే దిద్దేనే. నీ ఒంటి వెచ్చదనం నన్నేలే సూర్యుడు, నీ కంటి చల్లదనం నా నీడ నా గూడు. అంతేనా అంతేనా? అవును అంతేరా. మెరిసేటి చుక్కల్ని మెడలోన చుట్టాలా, తలంబ్రాలు పోయాలా. గుండెలోన గోవలాగా కాపురముంటే చాలు. ఆకాశం మనసుల్లో భూదేవి కలిసేలా కౌగిట్లో కరిగేరా.
back to season 26 of Padutan Thiyaga. మా ఊపిరి నిప్పుల ఉప్పెన మా ఊహలు కత్తుల వంతెన మా The contestants of the 26th season. పంపం జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం దున్నేస్తాం ఎగుడు దిగుడు గగనం మేరా పిడుగులం. మమ్మీ మామయ్య అండ్ అమ్మమ్మ తాతయ్య. ఇంకెవరు రాలేదా? పక్కింటి వాళ్ళు ఎవరు రాలేదా? చకుంటా చకుం దుమ్ చకుంటా దుమ్ చకుంటా చకుం దుమ్ చకుంటా. నీకు పాప పుట్టిన తర్వాత మా అమ్మగారు లేరండి అని చెప్పి నువ్వే మాట్లాడేయచ్చు. మా అమ్మగారు ఇంట్లో లేరని చెప్పన్నారండి. నా భాగ్యరేఖ నన్ను వీడిపోయినది. 20 years ఆర్మీలో పనిచేశారు సార్. కన్న తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు వెంటరారుతుదిన్. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 150+ స్టేజ్ షోస్ ఇచ్చారు డ్రామా. మీరు ఒక అపురూపమైన యుద్ధ రంగస్థల కళాకారులుగా మిమ్మల్ని నేను భావిస్తూ అభినందనలు, ధన్యవాదాలు. మాది మంచిర్యాల డిస్ట్రిక్ట్ దగ్గర అచ్లపురం అనే ఊరు. Montreal, Toronto, Canada. మంచిర్యాల సార్. అందమైన ఆడపిల్ల పట్టుకుంటే నువ్వు ఇప్పుడు పాడలేదు, నువ్వు గావు కేకలు పెట్టావు. బాలు గారిని ఎన్టీఆర్ గారు ఆవహిస్తే ఎలా పాడతారో అలా పాడాను. పట్టుకో పట్టుకో కళ్ళ వేసి పట్టుకో. లడ్డు సార్. నువ్వా ఎలాగబ్బాయి సాధ్యమైంది? పిలిచి పిలిచి ఏం జరిగిందో ఏమో, లాస్ట్కి బజ్జీ లోపల మిరపకాయలు తయారు. తాజ్ మహల్ వైట్ గానే ఎందుకు ఉంటుంది? ఇది హిస్టరీకి సంబంధించిందా, సోషల్ కి సంబంధించిందా? అది తాజ్ మహల్ కి సంబంధించింది. యశస్వి, ఎంత నచ్చిందో నీ గొంతు నాకు. కవికి ఎప్పుడు 2 కళ్ళు ఏంటంటే, ఒకటి అధ్యయనం, మరొకటి అనుశీలనం. ఈ 2 కళ్ళు ఉన్నవారు మనుషులు చూడలేనిది కూడా చూడగలుగుతారు. నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నాను సార్. 2 months అయింది జాయిన్ అయ్యి. నమ్మశక్యంగా లేదా అసలు? గొంతులో మాధుర్యం ఉంది, దాన్ని ఎలా తీర్చిదిద్దుతాం అనేది నీ మీదే ఆధారపడి ఉంది. మా నాన్నగారు మీ నాన్నగారు ముందర, నేను మీ ముందర. అప్పుడు నాగార్జున లాగా ఉండేవారు, ఇప్పుడు మీరు వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. శరత్తులో నా వెన్నెలా తలెత్తుకుంది కన్నులా. నువ్వు ఎన్నుకున్న పాట నీకు సరిపోయే పాట కాదు, కానీ నువ్వు తప్పులు పాడలేదు. మది ప్రపంచం త్వరలో నీ కోసం నేను పాట రాసే అవకాశం నాకు రావాలని. ప్రియా ప్రియతమా రాగాలు ఆకాశంలో మెరిసే చంద్రుడివి. కాటు ఉన్నటువంటి పాటలు నువ్వు పాడడం ద్వారా నీ ప్రతిభ ఇంకా ఇనుబడించి ద్యోతకం అవుతుందని నా భావం. ఏదో అయింది వేళ ఇన్నాళ్ళు లేదిలా. ప్రతిభ అంటే లోపాలు ఉండకపోవడం కాదు, లోపాలను అధిగమించడం కూడా ప్రతిభ పాట వాళ్ళ కిందికి వస్తుంది. 2 cockroaches ఉంటాయి. సో 2 cockroaches వచ్చి ఇంకో కాక్రోచ్ని పిలుచుకుంటాయి. చెయ్య చెయ్య అని పాడుతుంది. ఆవిడ అలా పాడంగానే 3 చచ్చిపోతారు. నేను ఈరోజు చీర కట్టుకుని వచ్చా, ప్యాంట్ వేసుకొని వచ్చుంటే 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయారు.